ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ చక్కగా మరొక రోజును చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకివ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని క్రీస్తు ప్రభు వారు చక్కగా తన చుట్టూ ఉన్న శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన వాక్యం వింటున్న మనతో కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు తప్పకుండా అనుగ్రహిస్తాను, ఆ దీవెన మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పడం, వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాగ్దానం చేశాడు అంటే తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మతగిన దేవుడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమంటే ఆయన అంటూ ఉన్నారు, మీకు ఏది ఇష్టమో. ఈరోజున మనకు రకరకాల ఇష్టాలు ఉన్నాయి, రకరకాల కోరికలు ఉన్నాయి, రకరకాల ఆశలు ఉన్నాయి. అవన్నీ చెయ్యాలని మనం దేవుడిని కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా దేవుడు కూడా మన జీవితంలో అద్భుతాలు చేయాలని, మన కోరికలన్నీ సిద్ధింప చేయాలని ఆయన కూడా చాలా ఇష్టంగా ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నా యందు మీరుండాలి, మీ యందు నేను ఉండాలి. ఏమంటే మనలో దేవుడు ఉండాలి, మనము దేవుడిలో ఉండాలి. చాలా అద్భుతంగా ఉంది కదా. మనం దేవుడిలో ఉండాలి అంట, అలాగే ఆయన మనలో ఉండాలి అంట. అంటే మనం దేవుడిలో ఉండడం అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ మనతో దేవుడు ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదా. మరి ఈ రెండు జరిగినప్పుడు అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన యందు మనం ఉండాలి అంటే ఆయన మాటలలో నిలిచి ఉండాలి, ఆయన చెప్పినట్లు మనం చేయాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు ఆయన మన దగ్గర ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్లు చేయకుండా, ఆయన మాట వినకుండా, దేవా నా దగ్గరుండు నాకు సహాయం చెయ్యి అంటే దేవుడు మనకు సహాయం చేయలేడు కదా. ఎందుకు అంటే ఆయన మనతో ఉండాలి అంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనే లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధమైన దేవుడు గనుక మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే ఆయన మనతోనే ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. మనకందరికీ తెలుసు కదా, సంసోను ఏమంటే దెలీలా తొడల మీద పడుకొని యెహోవా నన్ను వదిలిపెట్టలేదు, నాతో ఉన్నాడు అనుకున్నాడు. కానీ యెహోవా తనను ఎడబాసనని అతనికి అర్థం కాలేదని లేఖనాల్లో మనం చూస్తాం. ఏమంటే సంసోనును దేవుడే పుట్టించాడు, ఏమంటే ఒక ఉద్దేశంతో పుట్టించాడు. ఏమంటే ఆ కార్యాన్ని నెరవేర్చడం కోసం, ఇశ్రాయేలులకు జయాన్ని తేవడం కోసం దేవుడు సంసోనును నాజీరుగా చేస్తే, సంసోను ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు దేవుడు అతన్ని ఎడబాసాడు అని మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ కూడా దేవుడు అదే కండిషన్ చెప్తున్నాడు. నా యందు మీరుండాలి, మీ యందు నేనుండాలి, అప్పుడు మీకేది ఇష్టమో అడగండి. అంటే ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడు, ఎప్పుడైతే ఆయన మనము కలుసుకుంటామో అప్పుడు మనకి ఏది ఇష్టమో దాన్ని అడగమని చెప్పాడు. ఏమంటే మనకి ఏది ఇష్టమో అంటే ఎప్పుడైతే ఆయన మనల్ని కలుసుకుంటాడో, ఎప్పుడైతే ఆయన మనతో ఉంటారో, మన కోరికలు, మన ఇష్టాలు, మన అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు, పెద్ద ఆయన మనతో ఉన్నారు. ఆయన ఏం చెప్తే అది చేయడానికి మనం ఇష్టపడతాం కదా. ఆయన ఉన్నప్పుడు మన కోరికలు రకరకాలుగా, మన మనస్సు అటు ఇటు వెళ్ళదు కదా. అంటే మన మనస్సు లేకపోతే మన చిత్తము దేవుని విషయాల మీద కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి మీకేది ఇష్టమో అడగండి. అంటే ఎప్పుడైతే ఆయన మనతో ఉన్నాడో మన ఇష్టాలు కూడా మారిపోతాయి, మన కోరికలు మారిపోతాయి, మన స్వభావం కూడా మార్పు అనేది వస్తుంది. అప్పుడు మనం ఏంటి అడుగుతామంటే ఏది అవసరమో అది అడుగుతాము. ఏది మనకి మన జీవితంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ విషయాల కోసమే మనం చూస్తాం తప్ప మిగతా విషయాల కోసం, లోక సంబంధమైన విషయాల కోసం మనం అర్రులు చాచం. దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం జరగాలని. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు. ఒకవేళ అడిగితే ఆత్మ సంబంధమైన విషయాలు అడుగుతాను తప్ప భూ సంబంధమైన విషయాల మీద మనసే పెట్టమని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. చూద్దామా ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు కూడా మనం చదవగలిగితే అక్కడ కూడా చాలా చక్కగా చెప్తాడు. ఏమని చెప్తారంటే చూడండి ఒక్కసారి, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తుంది. నా నామంలో మీరేమి అడిగితే, యేసు నామంలో అడిగితే, అది మంచి విషయాల కోసం అడిగితే, ఆయన చిత్తానుసారమైన విషయాల కోసం అడిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో అది జరిగిస్తాను అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే 4వ వచనం చూడండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మన కోరికలు తీర్చాలని, మన ఇష్టాలు నెరవేర్చాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. కానీ మన యందు ఆయన మాటలుంటే, మనం ఆయన యందు ఉంటే మనం తప్పకుండా ఆయన మార్గంలో ఆయన చెప్పినట్లు ఆయన ఇది వద్దు అంటే అది మనం చేయకుండా ఉంటాం. అది కావాలి అంటే తప్పకుండా అది చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. మన ఇష్టాలు నెరవేర్చడం దేవునికి ఇష్టమే, కానీ ఆ ఇష్టాలు దేవుని చిత్తానుసారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. చూద్దామా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14, 15 వచనాలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఏమి అడిగినా సరే ఆయన చిత్తానుసారంగా అడిగితే తప్పకుండా ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరుగుదుము కదా అని యోహాను భక్తుడు కూడా చెప్తున్నాడు. అంటే ఆయన పిల్లలు, విశ్వాసులు ఏది అడిగినా దేవుని చిత్తానుసారంగా అడగడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, కొంతమంది స్త్రీలు, దేవా మా ఆయన నన్ను తాగేసి వచ్చి కొట్టేస్తూ ఉన్నాడు కాబట్టి తాగకుండా చెయ్యండి అని అంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలు ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవా ఆయన త్రాగి తన దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, అయ్యా నీ నామానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు, ఎలాగైనా అతను ఆ బారి నుంచి విడిపించి పరలోక రాజ్యం చేర్చు నాయనా అని కొంతమంది ప్రార్థన చేస్తారు. మీరు చెప్పండి, ఇందులో ఏ ప్రార్థన? దాని దెబ్బల నుంచి తప్పించు తండ్రి అని ఆ ప్రార్థన, లేకపోతే దెబ్బల కంటే కూడా ఆయన ఆత్మ నరకానికి వెళ్ళిపోతా ఉంది, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు, ఏమండి ఇందులో ప్రేమ కనిపిస్తుంది, ఏమండి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆ కోరిక కనిపిస్తుంది. ఎప్పుడేమవుతామో తెలియదు కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా. ఏమండి కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు. ఈ రోజున దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు మనం చేయగలిగితే, దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన కోరికలు మనం కోరగలిగితే తప్పకుండా మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు తప్పకుండా అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసులు అడిగేవి, విశ్వాసుల కోరికలు అనేవి, విశ్వాసుల ఇష్టాలు అనేవి దేవుని చిత్తం మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ ఉంటాయి. ఒకవేళ అడిగితే ఏమడుగుతారు చూద్దామా ఒక్కసారి. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, ఒక్కసారి మనం చూద్దాం. తీయండి ఒక్కసారి. లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్కడ విశ్వాసులైన శిష్యులు అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఏమండి శిష్యులు ఏంటంటూ అడగటం లేదు, మాకు మంచి ఇల్లు కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, మా కుటుంబం, మా పిల్లలు, లేకపోతే ఆస్తులు సమకూర్చుకోవాలి, అది అడగటం లేదు. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అపోస్తలులు అంటున్నారు, అండ్ ఆయన చుట్టూ ఉన్న శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే రోజు ఆయన
ఆయన మాటలు వింటూ ఉన్నారు కదా, ఆయనతో ఉంటూ ఉన్నారు కదా, అందుకని అంటూ ఉన్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటూ ఉన్నారు. వాళ్ళు ఇంకేమీ భూ సంబంధమైన వాటిని అడగటం లేదు, కానీ దేవా మా విశ్వాసాన్ని పెంచండి. విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే కదా. అంటే విశ్వాసం ఉంటే మేము పరలోక రాజ్యం వెళ్తాం, విశ్వాసము ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. విశ్వాసం కావాలయ్యా, విశ్వాసం ఉంటే మేము దేవునికి ఇష్టంగా ఉంటాం, కాబట్టి మా విశ్వాసం రోజు రోజుకి పెరగాలి అని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా అదే కోరుకుందాం. దేవా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు నాయన. విశ్వాసంలో తగ్గిపోతూ ఉన్నాం. ఏమంటే వీళ్ళ కోరికలు భూ సంబంధమైన కోరికలు అడగట్లేదు. అంటే అవి అడగొద్దని నేను చెప్పట్లేదు, కానీ ఆయన్ని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం? ఆయన మన పరలోకపు తండ్రి కదా, ఆయన్ని అడుగుతాం. కానీ అడిగేది చాలామంది అంటూ ఉంటారు, గొంతెమ్మ కోరికలు అంటూ ఉంటారు. ఆ కోరికలు కాదు, కానీ మనకి ఏది అవసరమో అది ఆయన చిత్తంలో ఉన్నదా లేదా అని ఆయన చిత్తాన్ని తెలుసుకొని, అది వివాహమైనా ఉద్యోగమైనా లేకపోతే మరి ఇంకేది అయినా దేవుని చిత్తానుసారంగా నా జీవితం ఉండాలని కోరుకునేవాళ్ళు చక్కగా దేవునితో కలిసి చక్కటి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ శిష్యులు చూడండి, మాకు అది కావాలి ఇది కావాలని అడగటం లేదు, కానీ దేవా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటున్నారు. ఇంకా అడుగుతున్నారు. చూస్తారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు చూడగలిగితే అక్కడ కూడా వాళ్ళు చక్కగా అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, 9వ అధ్యాయం తీసారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని 13వ వచనం వరకు కూడా ఆయన పరలోక ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తాం. అంటే శిష్యులు అడిగారు, దేవా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి. ఈ రోజున దేవుని పిల్లలంగా, ప్రభువా నేను ఏదేదో ప్రార్థన చేయడం కాదు, కానీ నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం. ఏమండి, నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలయ్యా. ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రార్థించడం అంత మాత్రమే కాదు, నీ చిత్తానుసారంగా అడగడం నాకు నేర్పించు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పరలోకంలో నీ చిత్తం జరుగుతుంది కదా, అలాగే భూమి మీద కూడా నీ చిత్తం జరగాలి అంటే నీ ఇష్టం జరగాలంటున్నారు. ఈ రోజున విశ్వాసులు కోరికలు మారిపోతాయి, విశ్వాసుల ఇష్టాలు మారిపోతాయి, విశ్వాసుల పద్ధతులు మారిపోతాయి, విశ్వాసుల ఆశలు కూడా మారిపోతాయి. చూడండి, పేతురు అంటాడు, సిలువ వేస్తూ ఉంటే అంటాడు, అలాగా నేను ఆయనలాగా సిలువ వేయబడ్డానికి నేను ఎంత యోగ్యుని కాదు, నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి అంటారు. ఏమండి, ఆయన సిలువకి ఎక్కేస్తానంటే అంటాడు, పేతురు అంటాడు, అది నీకు దూరమగునుగాక అంటారు, నీతో పాటు నేను చచ్చిపోవడానికంటే రెడీ అంటారు. ఏమండి, దేవుని పిల్లలు అంటే అలా చెయ్యమని చెప్పటం లేదు, కానీ దేవుని పిల్లల యొక్క ఆశలు దేవుని కోసం నిలబడడం కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని చిత్తాన్ని వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించడం కోసం వాళ్ళు ప్రయాసపడతారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. వాళ్ళు అంటూ ఉన్నారు, పరలోకంలో నీ చిత్తం జరుగుతూ ఉంది కదా, భూమి మీద కూడా నీ చిత్తం జరగాలయ్యా, మా ఇంట్లో నీ చిత్తం జరగాలి, అలాగే నా వ్యక్తిగత జీవితంలో నీ చిత్తం జరగాలి. దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు కదా, పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం, జారత్వానికి దూరంగా పారిపోవడం దేవుని చిత్తం, ఏమంటే పడిపోకుండా ఉండడం దేవుని చిత్తం, విశ్వాసంతో ఉండడం దేవుని చిత్తం అని మనకు తెలుసు కదా. ఈ రోజున మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. కాకపోతే నా యందు మీరు ఉండాలి, మీ యందు నేను ఉండాలి. ఏమంటే ఈ కనెక్షన్ ఉన్నప్పుడే, లేకపోతే ఇలాగ మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మీ కోరికలు, మీ భావాలు, మీ పద్ధతులు, మీ యొక్క ఆశలు అన్నీ కూడా నాకు అనుగుణంగా మారిపోతాయి. అప్పుడు మీరు భూ సంబంధమైన వాటికంటే కూడా పరసంబంధమైన వాటి కోసం మీరు ఆశపడతారు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు తప్పకుండా ఇస్తాను. ఏమండి, భూ సంబంధమైనవి అడగొద్దని దేవుని ఉద్దేశం కాదు, కానీ వాటికంటే కూడా విశ్వాసము, వాటికంటే కూడా దేవుని చిత్తం చేయడం, వాటికంటే కూడా పరిశుద్ధంగా జీవించడం, వీటన్నిటి కోసం మనం ఆశపడగలిగితే తప్పకుండా ఆయన రాజ్యాన్ని, నీతి మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఇవ్వకపోతే మనకు ఎవరిస్తారు? ఆయన సహాయం చేయకపోతే మనకెవరు సహాయం చేస్తారు? ఈ రోజున మనం ధైర్యం తెచ్చుకుందాం. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా, మన కోరికలు దేవుని చిత్తానుసారంగా ఉండే
ఉండేలాగా ఆయన యందు మనం ఉందాం. మన యందు ఆయన ఉండేలాగా మనం పరిశుద్ధంగా మన జీవితాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన వాగ్దానం కోసం మీకు వందనాలు. మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పావు దేవా. నీ యందు మేము ఉండడానికి, మా యందు మీరు ఉండేలాగా పరిశుద్ధంగా పవిత్రంగా మా జీవితాలు నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయము. నేను చాలాసార్లు ప్రార్థన ఎలా చేయాలో తెలియక మేము అనుకున్నదే ప్రార్థిస్తూ ఉన్నామయ్యా దేవా. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రార్థనలు కూడా నీ చిత్తానుసారంగా ఉండడానికి నీ సహాయం తీసుకుని ప్రార్థించడం నాయన, మా కోరికలు, మా భావాలు, మా ఆశలు కూడా నీ చిత్తానుసారంగా ఉండడానికి మాకు సహాయం చేయము. అపోస్తుల కోరికలు ఎలాగున్నాయో, అపోస్తుల ఆశలు ఎలాగున్నాయో మా ఆశలు కూడా ఒక విశ్వాసిగా అలా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, ఆశీర్వదించుము. నీ యందు నిలకడగా, స్థిరంగా, బలంగా ఉండేలాగా మీరే కృప చూపించుము నాయన. వారి ఇష్టాలన్నీ కూడా నీ ఇష్టాలుగా నాయన మలుచుకోవడానికి సహాయం చేయము తండ్రి. ఈరోజు ప్రయాణాలు, పనులలో మీరు సహాయం చేయండి, సఫలత మీరు దయచేయము. అంత ఇంటర్వ్యూస్లో అలాగే ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. భయపడద్దు, నేను మీరు తలగా చేస్తానని వాగ్దానం చేసావు కదా, తలగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము, ఆయన శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో నింపండి. రేపటి దినం కోసం సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మేము దీవించబడ్డాం, దేవుడు మాతో మాట్లాడాడు అని కామెంట్ కూడా పెట్టండి. తద్వారా మేము ఎంకరేజ్ చేయబడతాం. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.